జై శ్రీరామ్. జి రాగంపేట గ్రామం భక్తజనం అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా వేడుక వార్షికోత్సవం సందర్భంగా ఆనాడు ఎంతో అంగరంగ వైభవంగా భక్తి పారవశ్యంతో జరుపుకున్న త్రయాహ్నిక విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ఒక్కసారి మరలా మననం చేసుకుందాము. ఆనాటి మధుర స్మృతులను భక్తి పారవశ్యంతో మరొక్కసారి చూసేద్దాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
शौर्ये नमः भूत्ये नमः ओम मंगलाय नमः ओम गणपतये नमः ओम सिद्धये नमः ओम बुद्धये नमः ओम विघ्नहारिण्ये नमः धर्मराजाय नमः प्रार्थन्ये नमः प्रलवन्यते अद्भरस्मद्भुते यम्परे जातवेदाः तृतीयामभयस्वरानयोरद्धरते जय श्री राम जय जय श्री राम वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम मम ग्रामे रामालय प्रतिष्ठा दिव्य मुहूर्त समये द्वितीय दिवसे प्रातः काल पूजा अनन्तरे मम रामालय दिन दिन अभिवृद्धि सिद्ध्यर्थम मम रामालय समस्त जन आकर्षण वशीकरणत प्राप्ति सिद्ध्यर्थम मम ग्रामे समस्त भक्तजनानां संपूर्ण आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम मम ग्रामे समस्त भक्तजनानां शरीरे संपूर्ण वज्रदेह आरोग्यता फलसिद्ध्यर्थम చేసి మా గ్రామానికి అందజేసి మమ్మల్ని సంపూర్ణంగా చూడమని చెప్పి నమస్కారం చేసుకోండి. ఓం మంత్ర హేరంగ్రయాహీనం భక్తి హేరం జనార్దన మహేశ్వరి యత్పూజంద్ర యాదేవా పరిపూర్ణందరస్తే అనయా జ్ఞానావాహనాది माधवाय नमः गोविंदाय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिपुराय नमः श्रीधराय పెట్టారు. అన్నట్టు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని తలుచుకుందాము. అందరికీ తెలిసే ఉంటుంది కదండి, శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి యజ్ఞ ఫలితం ఆధారంగానే జన్మించారు. పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు యాగం చేసినప్పుడు శ్రీరాముడు జన్మించగా, యాగశాల కోసం భూమిని తవ్వుతున్నప్పుడు జనకుడికి నాగేటి చాలు ద్వారా సీతమ్మ వచ్చారు. ఇప్పుడు మనం ఈ యాగశాలలో మహాయజ్ఞ క్రతువులు నిర్వహించి విగ్రహాల్లోకి స్వయంగా స్వామి అమ్మవార్లను ప్రవేశపెట్టబోతున్నాము. మన సర్వపాపాలు రామా అన్న నామం యొక్క మంటల్లో దహించుకుపోతాయి అని వేద పండితులు చెబుతున్నారు. ఒక్కసారి శ్రీరామనామమును మనసారా తలుచుకుందాము. జై శ్రీరామ్. అయ్యా కలసాలు తీసుకొచ్చేవారు పైన కర్రలు ఉంటాయి, కొంచెం వంగండి బాబు. రుద్రిక్ మహాసేను కొంచెం కిందకి వంగండి. కర్రలు రాజా పక్కన చేయండి జాగ్రత్తగా.
त्रयाणे विद्यादेधामृदेचाभिरत्रान् विद्यादेनानाभवङ्गहायद्विद्यानमसैतदा आजगन्ध समुद्रे स्वान् दमनात् सुन्दं विविच्छाय नमोधन्नो విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోనికి తీసుకువెళ్లే ఘట్టం మనం చూస్తున్నాము. మనం అందరం కూడా రామనామాన్ని మననం చేసుకుంటూ ఉంటే ఆ రాముల వారిని మనమే మోసుకు వెళ్తున్నామా అన్న అనుభూతిని మనం పొందగలము. జై శ్రీరామ్. ఆ ఆనందరాముని మర్యాద పురుషోత్తముని విగ్రహ ప్రతిష్టా సుముహూర్తం ఆసన్నమైనది. ఇక్కడి భక్తుల ఆనందానికి అంతులేదు. అలాగే ఈ వీడియో ద్వారా స్వామివారి విగ్రహ ప్రతిష్టను చూసి మీరు కూడా అంతే తరించిపోతారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. వెనువెంటనే వైభవంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టను మీరు చూస్తున్నారు. చూస్తున్నారు కదండి, భక్తజనం యొక్క రామనామ స్మరణ బండిపై పయనించిన సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాల ప్రతిష్ట ఎంతో వైభవంగా జరిగింది. ఆ వెంటనే ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కూడా ఎంతో ఘనంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగింది. మన రామయ్య దర్శనానికి మరికొద్ది సమయం మాత్రమే వేచి ఉండాలి. మరొక చూడవలసిన 2 ముఖ్యమైన ఘట్టాలు పూర్ణాహుతి మరియు కళాకర్షణ. మహాపూర్ణాహుతి సమర్పించిన వెంటనే జరిగిన అద్భుతం అండి. ఆ అగ్ని జ్వాలలో మాకు ఈ విధంగా కనిపించిందనమాట. వేద పండితులు తీసిన ఒక పిక్లో జటాయువు రాముల వారిని గుడివైపు తీసుకెళ్తున్న దృశ్యం అన్నమాట. చాలా స్పష్టంగా దర్శనం చేసుకోవచ్చండి. ఈ తర్వాతి ఫోటోలో బాల హనుమాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇది నిజంగా అద్భుతం. చూసిన చాలు జన్మ ధన్యం. జై శ్రీరామ్. మహాపూర్ణాహుతిని చూశారు కదండి. ఇప్పుడు కళాకర్షణ గురించి తెలుసుకున్నాం కదా. షోడశ కళలను ఆవాహన చేసిన కలశాలను గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మహాసంప్రోక్షణ అంటే విగ్రహాల్లోనికి ఈ కలశాల్లోని షోడశ కళలను ఆవాహన చేస్తారు.
ఉత్సవమూర్తులను పూలమాలలతో ముత్యాల హారాలతో ఎంతో అందంగా అలంకరణ చేస్తున్నారు కదండి. ఆ జగదభిరాముని మర్యాద పురుషోత్తముని దివ్య దర్శనము తర్వాత కన్నుల పండుగగా జరిగే శాంతి కళ్యాణం కూడా మనం చూడబోతున్నాము. ఆ రాముల వారికి కుంభం ఈ విధంగా నివేదన చేశారు. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన ఘట్టం గోదృష్టి అని అద్దంలో రాముల వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత నేరుగా రామయ్యను దర్శించుకుని తరించిపోయారు. మీరు కూడా మరికొద్ది క్షణాల్లో ఆ జగదభిరాముని శ్రీరాముని దర్శనం చేసుకోబోతున్నారు. మనసునందు రామనామాన్ని మననం చేసుకుంటూ ఆ రామయ్య దర్శనం చేసుకుందాం. జై శ్రీరామ్. రామనామవరాననే అయమార్తస్వరార్తో సంధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హంసా తస్మై దేవ నైంద బ్రహ్మానస్పతి కోదండరామజం విశ్వామదేవత దర్శనమః. చూస్తున్నారు కదండి, ముందుగా భక్తులు అద్దంలో రామయ్యను చూసుకుని ఆ తర్వాత నేరుగా రామచంద్రుని కోసలేంద్రుని మర్యాద పురుషోత్తముని చూసుకుని తన్మయత్వులవుతున్నారు. మనం కూడా ఆ రామయ్య దర్శనం చేసుకుని తరించిపోదాము. జై శ్రీరామ్. శ్రీరామ, రామచంద్ర, రామభద్ర, కోసలేంద్ర, మర్యాద పురుషోత్తమ, త్రిలోకరక్షక, పితృభక్తయ, కౌసల్యతనయ, ఆదిపురుష, పరమపురుష, దయాసారాయ రామ శ్రీరామ, నీ దర్శన భాగ్యంతో మా జన్మ ధన్యము తండ్రి. జై శ్రీరాముడు. కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా, హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా, హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. నెల 3 వానలు కురిసేనురా, బంగారు పంటలు పండేనురా. నెల 3 వానలు కురిసేనురా, బంగారు పంటలు పండేనురా. కష్టజీవుల వెదలు తీరేనురా, తీరాక నా బ్రతుకు మాయేనురా. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా, హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. రాములవారి దర్శనంతో భక్తులు తరించిపోతున్న ఈ తరుణంలో గుడి ముందు ప్రాంగణంలో రామస్తూపాన్ని ఆవిష్కరణ చేశారు. అనంతరం కన్నుల పండుగగా వైభవంగా శాంతి కళ్యాణం నిర్వహించారు.
దీక్షా దంపతులను వారి తల్లిదండ్రులు ఆశీర్వదించారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనాలను అందించారు. అనంతరం భక్తులందరికీ గ్రామ ప్రజల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఎంతో చక్కగా ఘనంగా నిర్వహించారు. రామయ్య ఉడతా భక్తిని కూడా మెచ్చి కరుణించారు. అలాంటిది ఈ మహత్తర రామకార్యానికి చేయూతనిచ్చిన భక్తులు ఇంకెందరో ఉన్నారు. వారందరిపై రామయ్య చల్లని చూపు, కరుణా కటాక్షాలు తప్పకుండా ఉంటాయి. జై శ్రీరామ్.